డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం ఎవరైతే అక్రమంగా రవాణా చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా ఉక్కుపాదం మోపడానికి రెడీ అయిపోయారు. అంటే ఇప్పటి వరకు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని చట్టాలు వచ్చినా, ఏ విధంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నప్పటికీ, గవర్నమెంట్ వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఈ అక్రమాలు మాత్రం అక్రమ రవాణా ఇంకా జరుగుతూనే ఉంది. అసలు ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఇదంతా కూడా ట్రావెల్ అయిపోతుంది, ఇంత సెక్యూరిటీ పరంగా కూడా బార్డర్లలో కూడా ఇంత భారీగా పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ కూడా ఎర్రచందనాన్ని ఎవరు ఇంత అక్రమంగా ఎవరికి తెలియకుండా ఏ విధంగా పంపిస్తున్నారు, ఏ విధంగా రవాణా చేస్తున్నారు అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. అంటే గవర్నమెంట్ సరిగ్గా లేదా, సరిగ్గా పనిచేయట్లేదా అంటే వాళ్ళ పరంగా ప్రతి ఒక్క సెక్యూరిటీ పరంగా కూడా అన్ని పకడ్బందీగా ఉన్నాయి. కానీ ఏ విధంగా జరుగుతుంది అంటే దానికి మాత్రం ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. ఖచ్చితంగా సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా చాలామంది కూడా అంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ డ్యూటీ ఎక్కడం జరిగిందన్నమాట. అండ్ అక్రమంగా ఎవరైతే యొక్క ఎర్రచందనాన్ని రవాణాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే అక్రమంగా ఎర్రచందనాన్ని అమ్ముకుంటూ ఉన్నారో వాళ్ళందరిపైన ఉక్కుపాదం మోపి కంప్లీట్గా శాశ్వతంగా ఈ యొక్క అక్రమ రవాణాని ఆపేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా పటిష్టంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేయడం జరుగుతుంది. అదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో, అక్కడ అటవీ శాఖ అధికారులతోని ఏం మాట్లాడారు అనే విషయానికి వస్తే, అండ్ డ్రోన్ల సహాయంతో కావచ్చు, అదేవిధంగా బార్డర్లో సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఇప్పుడున్నటువంటి సెక్యూరిటీనే కాకుండా ఇంకా ఎక్కువగా పటిష్టంగా చేయండి. డ్రోన్ల సహాయంతో డైలీ కూడా మీరు అన్నిటిని కూడా చెక్ చేయండి. నార్మల్గా ఇప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా ఎత్తుకొని పోవడానికి అదేమో బంగారు వస్తువు కాదు, ఎర్రచందనం కాబట్టి ఖచ్చితంగా రావాలి, చెట్లను కట్ చేయాలి, ఆ విధంగా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి అది జరగడానికి ఎక్కువ టైం టేకింగ్ కూడా ఉంటుంది. కాబట్టి డ్రోన్ల సహాయంతో నిరంతరం కూడా మీరు అంతా కూడా చెక్ చేస్తూ ఉండండి అని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులకు మాత్రం చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా గడిచినటువంటి యొక్క 2 సంవత్సరాలలో ఇప్పటి వరకు 506 కేసులు నమోదైతే ఎర్రచందనం విషయంలో, అందులో 1239 మందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి 372 వాహనాలని కూడా సీజ్ చేశారు. అందులో ఎవరైతే 1239 మంది ఉన్నారో వాళ్ళందరిలో కూడా 12 మంది మెయిన్ పీపుల్ అన్నమాట. వాళ్ళందరిపైన కూడా క్లిష్టమైనటువంటి చట్టాల కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎవరైతే ఇంతమందిని అరెస్ట్ చేశారో, ఇన్ని కేసులు నమోదయ్యాయో వీళ్ళ దగ్గర నుంచి 36.5 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సో ఈ విధంగా గడిచినటువంటి ఒక 2 ఏళ్ల సమయంలో ఈ విధంగా ఎర్రచందనం అక్రమ రవాణాదారుల పైన మాత్రం ఉక్కుపాదం మోపారు. అయితే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గానే సర్జరీ అయ్యింది, అయినప్పటికీ కూడా రెస్ట్ తీసుకోమని చెప్పినప్పటికీ లేదు, నేను పనులు చేయాలి అని చెప్పేసి ఆయన మళ్ళీ బయటకు వచ్చి డ్యూటీ అయితే ఎక్కడం జరిగింది. సో ఎర్రచందనం అక్రమంగా ఎవరైతే రవాణా చేస్తున్నారో ఇక మీదట వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చుక్కలు కనిపిస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు జారీ చేసినటువంటి ఒక స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఇక మీదట అటవీ శాఖ అధికారులు కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేయబోతున్నారని కూడా తెలుస్తుందన్నమాట. సో ఎవరైతే ఈ విధంగా చేస్తూ ఉన్నారో వాళ్ళందరి గుండెల్లో ఇక నుంచి రైళ్లు పరిగెత్తడమే. సో ఎవరైనా బయట కనిపించినా ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అండ్ ఇక్కడ అవుట్ ఆఫ్లో ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఎర్రచందనం స్టోర్ చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఎర్రచందనాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. అండ్ దీనికి ఎవరు సహకరిస్తున్నారో, ఎవరి ద్వారా ఇదంతా కూడా వెళ్తుంది, ఎవరు దీన్ని కొనుగోలు చేస్తున్నారు వాళ్ళపైన కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. అది కూడా ఏదో అరెస్ట్ చేశారు వదిలేశారని కాకుండా చాలా స్ట్రిక్ట్గా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తూ ఉన్నారు.